హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తంటడుల వల్ల మోసపోయిన ఒక పండితుడు కథ చెప్పుకుందామా. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు రోజు ఈ చుట్టుపక్కల ఊరలోకి వెళ్ళి పూజలు చేసి వాళ్ళు ఇచ్చిన కానుకలను తీసుకుని వచ్చేవారు. ఒకరోజు ఒక ఊరిలో దంపతులు దక్షిణగా ఒక మేకనిచ్చారు. అమ్మయ్యా, నేను రోజు కూడా మేక పాలు తాగుదాము అనుకుంటున్నాను. ఇవాళ నాకు కోరిక తీరేలాగా ఉంది అనుకున్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి ఆ మేకని తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ముగ్గురు తొంటని వాళ్ళు చూశారు. ఇలా అన్నారు, ఈ బ్రాహ్మణుడు తిక్క బ్రాహ్మణుడు అనుకుంటా, మనము ఈ బ్రాహ్మణునిచ్చి ఆ మేకని తీసేసుకుని మనం సొంతం చేసుకోవచ్చా అని అనుకున్నారు. అప్పుడు మొదటి తొంటరి వాడు వచ్చి బ్రాహ్మణుడికి ముందుగా నిలబడాడు. ఏంటి స్వామి, కుక్కని తీసుకెళ్తున్నారేంటి అని అడిగారు. నవ్వుకుంటూ ఎద్దరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇది కుక్క కాదు మేకే అని అనుకుంటూ ఎదురికి సాగారు. ఆ తర్వాత రెండవ తొంటరి వచ్చి, ఏంటి అయ్యా, కుక్కని తీసుకెళ్తున్నారేంటి అని అడిగాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు కుక్క కాదు ఇది మేకే అని ఎదురు సాగాడు. ఆ తర్వాత మూడవ తొంటరి వచ్చి, ఏంటి అయ్యా, కుక్కని తీసుకెళ్తున్నారేంటి అని అప్పుడు అడిగాడు. నిజంగానే కుక్కే అని భయపడి అమ్మ అక్కడక్కడే వచ్చేసి వెళ్ళిపోయాడు వాళ్ళ గ్రామానికి. అప్పుడు ముగ్గురు తొంటరి వాళ్ళు ఆ మేకని సొంతం చేసుకున్నారు. ఈ కథలో నీతి, ఇతరులు చెప్పిన అన్ని కూడా నమ్మకూడదు.